హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది. బిజినెస్ అంటే ఒకే ఒక్కసారి చేయదగిన పని కాదు. ఇది ఓ ప్రయాణం, అలాగే ఓ మార్గం. కానీ ఎలా మొదలు పెట్టాలనే సందేహంతో చాలామంది ఉంటున్నారు. ఈవేళ నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. మీరు ఇంటి దగ్గర నుంచే మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మార్చే ఐడియా మీకోసం ఈ వీడియోలో ఉండవచ్చు. సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే నెంబర్ 1 చూసుకుంటే, మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు అంటే మొదటగా మీకు ఎలాంటి బిజినెస్ చేయాలనిపిస్తుందో ఒక క్లారిటీ అయితే ఉండాలి. అంటే మీకు ఏ రంగం మీద ఆసక్తి ఉంది, అలాగే మీ స్కిల్స్ ఏంటి, అలాగే మార్కెట్లో ఆ స్కిల్కి డిమాండ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఉదాహరణగా చూసుకుంటే, మీకు బ్యూటీకి సంబంధించి ఆసక్తి ఉందా, అయితే బ్యూటీ పార్లర్ పెట్టండి. అదే ఫోటోగ్రఫీ వస్తుందా, అయితే ఫోటో స్టూడియో పెట్టండి. లేదా మీరు మంచి కాఫీ చేస్తారా, అయితే చిన్న కాఫీ షాప్ అనేది పెట్టండి. ఎందుకంటే ఇది మీ బిజినెస్కి మూలం. ప్యాషన్ ప్లస్ స్కిల్ ప్లస్ డిమాండ్ అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే, చిన్నగా మొదలు పెట్టండి. ప్లానింగ్ ఈజ్ కీ. అంటే ఎవరు మొదటి రోజే పెద్ద వ్యాపారదారులు కాలేరు, కాబట్టి చిన్నగా మొదలు పెట్టండి. సో ఇలా మొదలు పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అయితే చేసుకోండి. అంటే మీరు ఏ సర్వీసు మరియు ప్రోడక్ట్ ఇవ్వబోతున్నారు, అలాగే ఖర్చులు ఎంత అవుతాయి, అలాగే మీరు ఎంత ధరకు అమ్మాలి అనేవి కూడా మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఈ ప్లానింగ్ కోసం మనకు అవసరమైన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఐడియా గురించి, అలాగే నెక్స్ట్ కస్టమర్ అనేవారు ఎవరు, అలాగే లొకేషన్ లేదా ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఎలా ఉంది, అలాగే బేసిక్ మార్కెటింగ్ ప్లాన్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న నోట్బుక్లో రాసుకుంటూ మన ప్లాన్ అయితే మొదలు పెట్టాలి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే, పెట్టుబడి అంటే క్యాపిటల్ ఎలా సంపాదించాలి. ఇప్పుడు మనకు కొంత పెట్టుబడి అవసరం అవుతుంది, అయితే పెద్ద మొత్తంలో కావాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న చిన్న సేవింగ్స్తో కూడా మొదలు పెట్టవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి సహాయం తీసుకోవచ్చు. లేదా మొబైల్ బేస్డ్ బిజినెస్ అయితే 5,000 నుంచి 20,000 లోపలే మొదలవుతుంది. సో మనం ఉదాహరణగా చూసుకుంటే, హోమ్ మేడ్ చాక్లెట్స్, అలాగే టిఫిన్ సర్వీసెస్, అలాగే గ్రాఫిక్ డిజైన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా కేవలం ఈ బడ్జెట్తోనే మనకి స్టార్ట్ చేయవచ్చు. సో పెట్టుబడి తీసుకున్నప్పుడు మనం భయపడకూడదు, కానీ లెక్కలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే, మార్కెటింగ్ ఎలా చేయాలి. అంటే బిజినెస్ పెట్టడం ఒకవైపు అయితే, మన ప్రొడక్టు లేదా సర్వీసు అందరికీ తెలియజేయడం ఇంకొక ముఖ్యమైన పని. అయితే మనం కూడా మార్కెటింగ్ ఎలా చేయవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రీ మార్కెటింగ్ మెథడ్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. వాట్సాప్ స్టేటస్, అలాగే ఫేస్బుక్ గ్రూప్స్, అలాగే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అలాగే యూట్యూబ్ షార్ట్స్, అలాగే టెలిగ్రామ్ కమ్యూనిటీస్, ఇవన్నీ ఓవరాల్గా ఫ్రీ మార్కెటింగ్ మెథడ్స్. ఇంకా నెక్స్ట్ పెయిడ్ మార్కెటింగ్ మెథడ్స్ చూసుకుంటే, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ యాడ్స్, అలాగే లోకల్ న్యూస్ పేపర్ మరియు టీవీ, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఓవరాల్గా మీ ప్రోడక్ట్ అనేది మీ టార్గెట్ కస్టమర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడ మార్కెటింగ్ చేయండి. అలాంటప్పుడు మీ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది, మీ బిజినెస్ అనేది ముందుకు సాగుతుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 5 చూసుకుంటే, బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది అవసరమా. అంటే చిన్నగా ప్రారంభించిన తర్వాత మీ బిజినెస్ అనేది బాగా పుంజుకుంటే కనుక రిజిస్ట్రేషన్ గురించి ఆలోచించండి. ఈ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ క్రింది విషయాలు అనేవి చాలా ముఖ్యం. నెంబర్ 1 చూసుకుంటే, జిఎస్టీ రిజిస్ట్రేషన్. అంటే మీ టర్న్ ఓవర్ కనుక 20 లక్షలు దాటినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. అలాగే నెక్స్ట్ నెంబర్ 2, ఉద్యమ్ లేదా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్. అంటే స్మాల్ బిజినెస్ బెనిఫిట్స్ కొరకు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. అలాగే నెక్స్ట్ నెంబర్ 3, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. అంటే మీ బ్రాండ్కు తగిన పేరు రక్షించుకోవడానికి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. మొదట్లో ఇవన్నీ అవసరం ఉండకపోవచ్చు, కానీ గ్రోత్ వచ్చిన తర్వాత తప్పకుండా చేయించుకోండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 6 చూసుకుంటే, గ్రో యువర్ బిజినెస్. అంటే బిజినెస్ మొదలయ్యాక కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటంటే ఎనాలిసిస్ మరియు కన్సిస్టెన్సీ. వీటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి. అలాగే నెక్స్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయండి. అలాగే నెక్స్ట్ సోషల్ మీడియాలో మీ ప్రజెన్స్ అనేది పెంచండి. అలాగే నెక్స్ట్ కొత్త ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ను ట్రై చేయండి. ఎందుకంటే కస్టమర్ సంతృప్తే మన గ్రోత్కి మూల కారణం. సో కస్టమర్ వచ్చాడంటే కనుక మళ్ళీ మళ్ళీ వచ్చేలా అనిపించాలి, అదే మన విజయ రహస్యం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన బిజినెస్ అనేది చేయాలి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 7 చూసుకుంటే, టైం మేనేజ్మెంట్ మరియు కన్సిస్టెన్సీ. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని నడపాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు రోజులో కొన్ని గంటలైనా మీ బిజినెస్కి కేటాయించాలి. అంటే ఉదయాన్నే లేవగానే ప్లాన్ చేసుకోవాలి. అలాగే టాస్కులు ప్రాధాన్యత ఆధారంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే డిజిటల్ టూల్స్ను ఉపయోగించుకోవాలి. అంటే గూగుల్ క్యాలెండర్, ట్రెల్లో వంటివి.
సో ఓవరాల్గా కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు ఒకే స్ఫూర్తితో పనిచేయడం. ఒక్కరోజు మిస్ అయినా సరే ఆ గుండ్రటి చక్రం అనేది తిరగదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే నిత్యం చేయడం వల్లే ప్రగతికి సాధ్యమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీని ద్వారా మనం టైం మేనేజ్మెంట్ మరియు కన్సిస్టెన్సీగా ఉండాలి. అలాంటప్పుడు మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 8 చూసుకుంటే బిజినెస్ను డిజిటల్ వైపు తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు అన్ని బిజినెస్లు డిజిటల్ సైడ్కి మారిపోతున్నాయి. సో మీరు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించండి. లైక్ గూగుల్ మై బిజినెస్, దీంట్లో ఫ్రీ లిస్టింగ్ అవ్వండి. అలాగే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, అలాగే ఫేస్బుక్ పేజ్, అలాగే వాట్సాప్ బిజినెస్, అలాగే యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు అనేవి అప్లోడ్ చేయండి. సో ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు కనుక టిఫిన్ సెంటర్ ఉంటే దానికి సంబంధించిన రివ్యూలు, ఫోటోలు, అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది పోస్ట్ చేయండి. లేదా మీరు బ్యాగ్స్ అమ్ముతున్నారంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి చేయండి. సో ఇది ఓవరాల్గా ట్రస్ట్ అనేది పెంచుతుంది, దాంతో రీచ్ అనేది పెరుగుతుంది. దీంతో మీ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది ఓవరాల్గా డిజిటల్ వైపు మీ బిజినెస్ని తీసుకెళ్ళడం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. మీ అందరికీ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలో ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అయితే ఇవే స్టెప్స్ మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వగలరు. సో పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళడం, లేదా కాలేజీకి వెళ్ళడం, లేదా జాబ్ చేయడం కాకుండా మీరు కూడా సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకొని మరొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు పెట్టండి, అలాగే కష్టపడండి. నెక్స్ట్ మీ డ్రీమ్స్ అనేవి బిజినెస్ రూపంలో నెరవేరుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో కనుక కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా బిజినెస్ ఐడియాస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో వాటిని చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.